ప్రైజ్ ద లార్డ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. నేను మీ బ్రదర్ సాయిరం గట్టు, గాస్పెల్ మెసేజ్ మినిస్ట్రీ. ఈ వారం మనం ధ్యానించుకుంటున్న అంశము తృప్తి కలిగిన జీవితము. మనలో చాలా మంది భవిష్యత్తు నిర్మించుకోవడానికి ఎంతగానో కష్టపడుతుంటారు. కుటుంబం కోసము, అలాగే పిల్లల కోసము, వారి భవిష్యత్తు కోసము ఎంతగానో ఆరాటపడుతుంటారు. అందుని గురించి ఏ విధమైనటువంటి విశ్రాంతి కూడా తీసుకోకుండా కష్టపడుతుంటారు. ఎందుకంటే వయసు ఉన్నప్పుడే కష్టపడాలి కాబట్టి, మన భవిష్యత్తును నిర్మించుకోవాలి కాబట్టి, ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలి కాబట్టి ఆ విధంగా కష్టపడుతుంటారు. అది తప్పేమీ కాదు. దేవుని వాక్యం కూడా అదే చెప్తుంది. సామెతల గ్రంథంలో రాసినట్లుగా సోమరి చీమలను చూసి వెళ్ళి నేర్చుకో. ఆ విధంగా మనం కూడా కష్టపడాలి. ఏ విధమైనటువంటి సోమరితనమును మన జీవితంలో ఉంచుకోకూడదు. ఈ కష్టపడే క్రమంలో చాలా సార్లు మనము అసంతృప్తికి గురయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా సార్లు మనం అనుకున్న పనులు జరగకపోవచ్చు, మనం కోరుకున్నది మనం దొరకకపోవచ్చు, మనం వెళ్ళాలనుకున్న స్థానము మనకు దూరంగా ఉండిపోవచ్చు. ఆ విషయంలో మనము అసంతృప్తికి గురయ్యే అవకాశం ఉంది. ఆ రకంగా మనము చాలా సార్లు విశ్వాస జీవితంలో కూడా వెనుకబడిపోయే అవకాశం ఉంది. అసలు తృప్తి అన్నదానికి ఏ విధమైనటువంటి కొలమానం లేదు. ఉదాహరణకు, ఒక వ్యక్తి మోటార్ బైక్ మీద ఆఫీస్కి వెళ్తున్నాడు అనుకుందాము. అతను తృప్తిగానే ఉంటాడు. కానీ మరుసటి దినం నాడు అదే ఆఫీస్కి కారులో వస్తున్న మరొక వ్యక్తిని చూస్తాడు. ఆ రకంగా అతనికి అసంతృప్తి మొదలవుతుంది. ఎందుకంటే ఆ పక్క అతను తనకన్నా ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు కాబట్టి తృప్తి అనే దానికి ఏ విధమైనటువంటి కొలమానం లేదు. మంచి భవిష్యత్తును నిర్మించుకోవటానికి ఎక్కువగా కష్టపడాలి. మన జ్ఞానమునంతా ఉపయోగించి ఉన్నతమైన స్థానానికి చేరుకోవాలి. కానీ దేవుని వాక్యం చెప్తున్నది ఏమిటంటే, తృప్తి కలిగిన జీవితమును జీవించాలని. అసలు తృప్తి కలిగిన జీవితము జీవించటము చాతకానితనమా? తృప్తి కలిగిన జీవితం లేకపోతే ఏం జరుగుతుంది? ఇవన్నీ కూడా మనము దేవుని వాక్యానుసారంగా నేర్చుకుందాము. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనము ఇప్పుడు మనం ధ్యానించుకుందాము. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనను నీ శక్తి లోపము లేకుండా చేయుము. నీవు పోవు పాతాళమునందు పని అయినను, ఉపాయమైనను, తెలివి అయినను, జ్ఞానమైనను లేదు. ఈ వచనం ద్వారా దేవుడు మనకు కొన్ని మంచి సత్యాలను నేర్పిస్తున్నాడు. అవేమిటంటే, మన చేతిలో ఉన్న పనిని తృప్తిగా చేయాలని. చాలా మంది తమ చేతిలో ఉన్న పనిని బట్టి అసంతృప్తిగా ఉంటారు. వారు చేయాలనుకుంటున్నది ఒకటి, కానీ వారికి దొరికిన పని మరొకటై ఉంటుంది. అందుని బట్టి వారు ప్రతినిత్యము తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే ఉంటారు. కానీ దేవుని వాక్యం చెప్తున్నది ఏమిటంటే, మన చేతిలో ఉన్న పనిని తృప్తిగా చేయాలని, మన జ్ఞానమంతా ఉపయోగించి అందులో నైపుణ్యం సాధించాలని. అప్పుడే మనము అందులో మంచి విజయాలు సాధిస్తాము. ఆ పని అభివృద్ధి పడుతుంది. మనం చేసే పని ఆశీర్వదించబడుతుంది. కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనంలో చెప్పినట్లుగా, మనం చేసే ప్రతి పనిని దేవుని నామఘనతార్థమై చేస్తున్నట్లుగా చెయ్యాలని. ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి ఒక్కరూ మరణిస్తారు. మరణించిన వారెవరు కూడా తమ జ్ఞానమును ఉపయోగించుకోలేరు. అదే దేవుని వాక్యం చెప్తుంది. నువ్వు వెళ్లే పాతాళంలో ఆలోచన ఉండదు, జ్ఞానం ఉండదు, ఏ విధమైనటువంటి తృప్తి ఉండదు అని. చనిపోయిన వారెవరు కూడా ఏ పనిని చేయలేరు, తమ జ్ఞానమును ఉపయోగించుకోలేరు. కాబట్టి మన చేతిలో ఉన్న పనిని మనం బ్రతికి ఉన్నప్పుడే చేయాలి. మనకున్నటువంటి జ్ఞానమునంతా కూడా ఆ పని చేయటానికి ఉపయోగించాలి. ఆ విధంగా మన చేతి పని ద్వారా దేవుని నామము ఘనపరచబడుతుంది. తృప్తి లేని పని చేయటం ద్వారా మీకు ఉపయోగం ఉండదు, మీకు పని ఇచ్చినటువంటి యజమానికి కూడా ఉపయోగం ఉండదు. మనస్ఫూర్తిగా చేయలేని పనిలో ఏ విధమైనటువంటి ఫలితాలు మనం సాధించలేము. కాబట్టి సహోదరి, సహోదరుడా, మీ తెలివితేటలు గొప్పవే అయి ఉండవచ్చు, మీరు కోరుకుంటున్న పని ఉన్నతమైనది అయి ఉండవచ్చు. కానీ ఇప్పుడు మీ చేతిలో ఉన్న పని మాత్రమే మీకు ఉపయోగపడుతుంది. మీ చేతిలో ఉన్న పని ద్వారా మీ భవిష్యత్తును నిర్మించుకోండి. మీ ఒళ్ళు దాచుకోకుండా పని చేయండి. ఏ విధమైనటువంటి సోమరిపోతుతనమును చూపించకండి. మీ జ్ఞానమంతా ఉపయోగించి ఆ పనిలో అభివృద్ధిని సాధించండి. దేవుడే తగిన సమయంలో మీకు తగిన పనిని అప్పగిస్తాడు. ఎందుకంటే దేవుని వాక్యంలో చెప్పబడినట్లుగా, చిన్న వాటిలో నమ్మకత్వం చూపించిన వారికే పెద్ద బాధ్యతలు అప్పగించబడతాయని. కాబట్టి మీ చేతిలో ఉన్నది చిన్న బాధ్యత, చిన్న పని అని దిగులు పడకండి. దేవుడు మీకు పెద్ద బాధ్యతలు అప్పగించే తరుణము త్వరలోనే రాబోతోంది. కానీ ఇప్పుడు మీ చేతిలో ఉన్న పనిని తృప్తి కలిగి సంతోషంతో మీ జ్ఞానమంతా ఉపయోగించి కొనసాగించండి. దేవుని వాక్యంలో చెప్పబడినట్లుగా మరణించిన వారు
ఎక్కడ కూడా ఏ పని చేయలేరు. సమాధిలో ఉన్నవారు ఏ జ్ఞానంను ఉపయోగించలేరు. వారికి ఏ విధమైనటువంటి ఉపాయాలు ఉండవు. కాబట్టి సాటి వారికి సాక్ష్యంగా వారు మీ గురించి గొప్పగా చెప్పుకునేలాగా మీ పనిని గొప్పగా చేయండి. చిన్న పని అయినా సరే దాన్ని చిత్తశుద్ధితో చేయండి. మీ జ్ఞానమంతా ఉపయోగించి చేయండి. తృప్తికరమైన జీవితమును ఆ రకంగా అలవాటు చేసుకోండి. తర్వాత 11వ వచనమును కూడా ధ్యానించుకుందాము. మరియు నేను ఆలోచింపగా సూర్యుని కింద జరుగుచున్నది నాకు తెలియబడెను. వడిగలవారు పరుగులో గెలవలేరు, బలము గలవారు యుద్ధమునందు విజయముందరు, జ్ఞానము గల వారికి అన్నము దొరకదు, బుద్ధిమంతులగుట వలన ఐశ్వర్యము కలగదు, తెలివి గల వారికి అనుగ్రహము దొరకదు. ఇవన్నీ అదృష్టము చేతనే కాలవశము చేతనే అందరికీ కలుగుచున్నవి. ఈ వచనము కాస్త లోతుగా ఆలోచించినట్లయితే వడిగలవారు మాత్రమే పరుగు పందెము గెలవరు అని దేవుడు చెప్తున్నాడు. వేగంగా పరిగెత్తేవారు మాత్రమే అన్ని వేళలా పరుగును గెలవలేరు అని దీని అర్థము. అలాగే జ్ఞానం గలవారు మాత్రమే ఐశ్వర్యం పొందుకుంటారు అనుకోవడము అపోహ మాత్రమే. తెలివి గలవారందరూ కూడా ఉన్నతమైన స్థానానికి వెళ్తారని అనుకోవటానికి లేదు. అన్నింటిని నియంత్రిస్తున్నది దేవుడు మాత్రమే. ఆయనే మనకు తగిన విధంగా తగిన సమయంలో అన్ని కూడా అనుగ్రహిస్తాడు. మనలో చాలా మంది చాలా గర్వపడుతుంటారు తమకున్నటువంటి తెలివితేటలను బట్టి, తాము సాధించినటువంటి విజయాలను బట్టి. దేవుడు ప్రతి ఒక్కరిని కూడా దీవిస్తాడు. వారికి ఏది అవసరమో అది తప్పకుండా వారికి అనుగ్రహిస్తాడు. వారి విశ్వాసమును బట్టి, వారి పట్ల తనకున్నటువంటి ప్రణాళికను బట్టి. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనంలో చెప్పబడినట్లుగా రాజు గెలవటానికి అతని బలం మాత్రమే సరిపోదు, అతని దగ్గర ఉన్నటువంటి సైన్య సంపద మాత్రమే సరిపోదు. అది దేవుడిచ్చేటటువంటి అనుగ్రహము. అదే విధంగా మనం కూడా ఎందులోనైనా విజయం సాధించాలంటే దేవుడు మనలను అనుగ్రహించాలి. కేవలం మన తెలివితేటలు, మన జ్ఞానము, మన ఉపాయము, మన బుద్ధి బలం ఉంటే మాత్రమే సరిపోదు. కాబట్టి ఎప్పుడైనా మీరు విజయం సాధించలేకపోయినా కూడా దాని గురించి కృంగిపోకండి. తెలివిలో మీకన్నా తక్కువైన వారు మీకన్నా మంచి ఉన్నత స్థానంలో ఉండవచ్చు. అది దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆశీర్వాదము. అది వారి జీవితానికి అవసరమైనదేమో. అందుకనే దేవుడు మనతో చెప్తున్నాడు, తృప్తి కలిగిన జీవితము జీవించాలని. అన్నిటికీ దేవుడి మీద ఆధారపడి మన జీవితము కొనసాగించాలి. మన చేతిలో ఉన్న పనిని తృప్తిగా, జ్ఞానవంతంగా చేసుకోవాలి. అలా చేస్తున్నప్పుడు మనకు వస్తున్నటువంటి విజయాలను బట్టి మనము విర్రవీగకూడదు. ఎందుకంటే ప్రతిసారి జ్ఞానవంతులు మాత్రమే గెలవటం లేదు. ప్రతి బుద్ధిమంతుడి దగ్గర ఐశ్వర్యం ఉండటం లేదు. కేవలం తెలివైన వారు మాత్రమే అన్నింటిలో విజయం పొందుకోవటం లేదు. అదే దేవుడు చెప్తున్నాడు, తృప్తి కలిగిన జీవితము జీవించాలని. మనకు వస్తున్నటువంటి విజయాలకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పుకోండి. అలాగే అపజయం పొందుకున్నప్పుడు దేవుని మీద ఆధారపడి మీ జ్ఞానమంతా ఉపయోగించి కష్టపడటానికి ముందుకు సాగిపోండి. తర్వాత 12వ వచనం కూడా ధ్యానించుకుందాము. తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులు ఎరుగరు, చేపలు బాధకరమైన వలయందు చిక్కుబడినట్లు, పిట్టలు వలలో పట్టుబడినట్లు, అశుభ కాలమున హఠాత్తుగా తమకు చేటు కలుగునప్పుడు వారును చిక్కుపడుదురు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ వాక్య భాగమును మరికొంత లోతుగా పరిశీలించండి. దేవుడు చెప్తున్నది ఏమిటంటే, ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా అపజయాలు పొందుకుంటారు. ప్రతి ఒక్కరికి కూడా గడ్డు కాలం అనేది ఉంటుంది. ఎల్లవేళలా ఎవరు కూడా అన్ని పొందుకోలేరు. మనం సంపాదించుకున్న ధనము, మనం సంపాదించుకుంటున్నటువంటి పరపతి, ఇవేవి కూడా కొన్నిసార్లు అక్కరకు రాలేవు. మన సమస్యలను తీర్చలేవు. తృప్తి లేకుండా మీరు అతిగా కష్టపడి సంపాదించినటువంటి ధనము కొన్నిసార్లు మీకు అక్కడికి రాకపోవచ్చు. మీకున్నటువంటి పేరు ప్రఖ్యాతలు కొన్నిసార్లు మిమ్మల్ని కాపాడలేకపోవచ్చు. అదే దేవుని వాక్యం చెప్తోంది. అదే విధంగా మరణకాలం అనేది అందరికీ సంభవిస్తుంది. విశ్రాంతి లేకుండా, ఏ మాత్రము తమ గురించి కూడా తాము ఆలోచించుకోకుండా, దేవుని వైపు తిరగకుండా, ఎల్లవేళలా పని చేసి 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 అలసిపోయి చాలా మంది అసంతృప్తికరమైన జీవితంను జీవిస్తూ ఉంటారు. ఎంత సంపాదించినా వారు ఏ విధమైనటువంటి తృప్తిని పొందుకోలేరు. మనము ప్రారంభంలో చెప్పుకున్నట్లుగా తృప్తి అన్నదానికి ఏ విధమైనటువంటి కొలమానం లేదు, ఏ విధమైనటువంటి హద్దు లేదు. ఈ రకంగా తృప్తి లేని వారు ఎప్పుడైనా సరే అపజయం పొందుకున్నట్లయితే మరింతగా కృంగిపోతారు. తాము అనుకున్నది సాధించలేకపోతే జీవితమే వ్యర్థము అన్నట్లుగా ప్రవర్తిస్తుంటారు. ఉన్నతమైన స్థానం కోసం కష్టపడటము మంచిది కాదు అని చెప్పటం లేదు. ఉన్నతమైన స్థానం కోసం కష్టపడాలి, మన తెలివినంతా ఉపయోగించాలి, మన భవిష్యత్తును బాగు చేసుకోవడానికి
మరింతగా శ్రమించాలి, కానీ అందులో తృప్తిని కూడా వెతుక్కోవాలి. ఎందుకంటే దేవుడు మనకు చాలిన వాడిగా ఉన్నాడు, మనలను పోషించే దేవుడుగా ఉన్నాడు. మనకు అవసరమైనది ఈ సమయానికి తగినట్లుగా ఆయన అనుగ్రహిస్తాడు. ఈ తృప్తి లేని జీవితము మొదలయ్యేది పక్కవారితో మనల్ని మనము పోల్చుకున్నప్పుడు మాత్రమే. మన పక్కవాడికి సైకిల్ మాత్రమే ఉండి మనకు బైక్ ఉంటే మనకు తృప్తి. అదే మరో పక్కవాడికి కారు ఉండి మనకు బైక్ మాత్రమే ఉంటే అసంతృప్తి. ఇది ఎక్కడితో ఆగుతుంది? అందుకనే దేవుడు 10వ ఆజ్ఞగా ఏం రాయించాడో తెలుసా? నీ పక్కవాడి గాడిదనైనను, నీ పక్కవాడి బానిసనైనను, నీ పక్కవాడి భార్యనైనను నువ్వు ఆశించకూడదని. మనకు లేనిది పక్కవాడికి ఉండకూడదని అనుకోవడము అసూయ అవుతుంది. అది మనలను అసంతృప్తికి గురి చేస్తుంది. అందుకనే దేవుని వాక్యము పదే పదే చెప్తుంది, మరణం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. కాబట్టి ఆ మరణం వచ్చేలోగా తృప్తిగా జీవించటం మనము నేర్చుకోవాలి. మరణించిన మనిషికి తృప్తి అనేది ఉండదు. అక్కడ ఏ విధమైనటువంటి జ్ఞానం పనిచేయదు, ఏ విధమైనటువంటి ఉపాయం ఉండదు, చేయటానికి అసలు ఏ పని కూడా ఉండదు. కాబట్టి అది వచ్చే లోపే మనము తృప్తి కలిగి జీవించాలి. మన దేవుని మీద ఆధారపడాలి, విశ్వాసములో ఎదగాలి, ఆత్మీయ జీవితంలో బలపడాలి. ఆ విధంగా ఆయనకు మరింతగా దగ్గర కావాలి. ఈ లోకంలో సంపాదించుకునే సంపద కంటే పరలోకంలో మనం సంపాదించుకునే సంపద అత్యంత ప్రాముఖ్యమైనది, మన జీవితానికి ఎంతో ముఖ్యమైనది. ఈ తృప్తి లేని జీవితం వల్ల మనము పాపంలో కూడా పడిపోతాము. అది ఎలాగో చెప్పమంటారా? ఆదాము హవ్వ పాపంలో ఎలా పడిపోయారు? దేవుడు వారికి ఇచ్చిన దానితో వారు తృప్తి పడలేదు. సాతాను చెప్పిన అబద్ధాన్ని నమ్మారు. మీరు దేవుడిలాగా కూడా అవ్వచ్చు అని చెప్పి సాతాను చెప్పిన అబద్ధంను నమ్మి వారికి ఉన్నటువంటి ప్రతి ఆధిక్యతను త్రోసిపుచ్చారు. దేవుడు వారికి ఇచ్చిన దాంతో తృప్తి పడకుండా దేవుడిలాగా మారాలనుకున్నారు. కనుకనే వారు పాపంలో పడిపోయారు. ఆదాము హవ్వ పాపంలో పడిపోవటానికి అసలైన కారణము సాతాను కాదు, వారిలో మొదలైనటువంటి అసంతృప్తి. ఆ తృప్తి లేని తనంతో వారు పాపంలో పడిపోయారు. అందుకనే దేవుడు ఈ మాటలు మన కోసమే రాయించాడు, తృప్తి కలిగిన జీవితమును జీవించాలని. కష్టపడటము దేవునికి ఇష్టమే, కానీ ఫలితాల కోసము వెంపర్లాడి దేవునికి దూరం కావద్దు. ఆ తృప్తి లేని జీవితం జీవిస్తూ నిత్యము అసూయతో రగిలిపోతూ ఆత్మీయ జీవితంలో వెనుకబడిపోవద్దు. కష్టపడండి, భవిష్యత్తును నిర్మించుకోండి, దేవుని మీద ఆధారపడండి. కష్టపడ్డ వారికి దేవుడు ఎప్పుడు కూడా ఆశీర్వాదాలు ఇస్తాడు, దీవెనలు ఆయన అనుగ్రహిస్తాడు. దేవుడు మీ జీవితంలో ఇస్తున్నటువంటి అపజయాలు మిమ్మల్ని మరింత బలంగా తీర్చిదిద్దడానికి మాత్రమే. మీ తెలివి అన్నిసార్లు పనిచేయకపోవచ్చు, మీ జ్ఞానము అన్ని వేళలా మీకు విజయాలు తీసుకురాకపోవచ్చు. అందుకోసమై మీ జీవితాన్ని నరకం చేసుకోకండి. మీ తృప్తి లేని జీవితం ద్వారా మీ కుటుంబ సభ్యులు కూడా బాధపడతారు, మీ పిల్లలు కూడా బాధపడతారు. చివరికి మిమ్మల్ని మీరే బాధ పెట్టుకుంటారు. మీ చుట్టూ ఉన్న వారికి మీరు చులకనైపోతారు. మీ తృప్తి కలిగిన జీవితమే మీ విజయము, తృప్తి కలిగిన జీవితమే మీ ఆత్మీయ బలము. అది మాత్రమే మిమ్మల్ని సంఘంలో గౌరవంగా నిలబెడుతుంది, మీకు మానసిక ప్రశాంతతను, మంచి ఆరోగ్యమును అనుగ్రహిస్తుంది. దేవుడు ఈ వాక్య భాగమును దీవించునుగాక. దేవుని చిత్తమైతే వచ్చే వారం మరో వాక్య భాగంతో కలుసుకుందాము. అంతవరకు దేవుడు మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.